భారతదేశపు మహా గ్రంథాలు కావ్యాల సంపూర్ణ సంకలనం. సబ్స్క్రైబ్ చేయండి తిలక్. మామా, ఒకవేళ విదురునికి మన పన్నాగం గురించి తెలిస్తే ఏమవుతుంది? మిమ్మల్ని అడిగేది, మన పన్నాగం గురించి తెలిసిందంటే ఏమవుతుంది శకుని మామా? అల్లుడు, ఏదైనా ఒక పెద్ద కార్యం కోసం ముందడుగు వేసినప్పుడు అది సఫలమవుతుందా లేదా అని అనడమే కాదు, ఆలోచన కూడా చెయ్యకూడదు. దానివల్ల అపశకునం జరుగుతుంది, మనోబలం క్షీణిస్తుంది. చూడు, పన్నాగం కూడా ఒక రకమైన యుద్ధమే. కరవాలంతో కాదు, బుద్ధిబలంతో చేయాల్సి వస్తుంది. బుద్ధిబలంతో. కరవాలంతో యుద్ధం చేసే వీరులకు ఎలాంటి నియమాలు ఉంటాయో అవే నియమాలు బుద్ధిబలంతో చేసే వీరులకు కూడా ఉంటాయా? విజయమో వీరస్వర్గమో మూడో మార్గమే ఉండదు అల్లుడు, మూడో మార్గమే ఉండదు. అందుకే భయంతో కానీ మరో కారణం చేత కానీ సగం యుద్ధం నుంచి పారిపోవడం పిరికి వాళ్ల పని, వీరోచితం కాదు. అందుకే ఎప్పుడూ ఆలోచించకు, ఇలా అయితే ఎలా ఉంటుంది, అలా అయితే ఎలా ఉంటుంది అని. అర్థమైందా? ఇప్పుడు మన బాణం ప్రయోగించబడింది. అది సఫలమవుతుందనే భావించు, సఫలమవుతుందనే భావించు. ప్రస్తుతం ఈ విషయం ఆలోచించకు. విదురుడికి మన పన్నాగం గురించి తెలిసిపోతే ఓడిపోతామని అల్లుడు. ఇప్పుడు ఆలోచించవలసింది, మన పన్నాగం సఫలీకృతమైతే నీ రాజ్యాభిషేకం ఏ స్థాయిలో జరుగుతుందని. అంతేకాదు, ఈ రాజభవనం అలంకరణ ఎలా ఉంటుందో, నగరంలో దీపాలంకరణ ఎలా ఉంటుందో దాని గురించి ఆలోచించు. ఓడిపోవడం గురించి ఆలోచించకు, ఓడిపోవడం గురించి ఆలోచించకు. మీరు సరిగ్గా చెప్పారు శకుని మామా. ఒకసారి యుద్ధం ప్రారంభించిన తరువాత యోధుడు తన మనస్సులో ఏ విధమైన సందేహానికి స్థానం ఇవ్వకూడదు. నేను కూడా దాన్ని ఒప్పుకుంటున్నాను. కానీ ఏ యోధుడైతే యుద్ధభూమిలో తన శత్రువు వ్యూహాన్ని తెలుసుకోకుండా యుద్ధం చేస్తాడో అతడు మోసపోవచ్చు. అందువల్ల ప్రతి యోధుడు ఎల్లప్పుడూ యుద్ధరంగంలో తన శత్రువు ప్రతి కదలిక మీద నిశిత దృష్టి సారించాలి. తన ప్రతి అడుగును శత్రు వ్యూహాన్ని బట్టి మార్చుకుంటూ ఉండాలి. ఈ సమయంలో మన పన్నాగం సఫలమవడానికి ఆధారం ఒక్కటే, అన్నిటికంటే పెద్ద ఆధారం ఒక్కటే. అగ్ని రగులుకునే ముందు మనం వేసిన ఎత్తుగడ గురించి మన శత్రువులకు తెలియకూడదు. అయినప్పటికీ మనం మరో రకంగా కూడా సిద్ధంగా ఉండాలి. ఒకవేళ మన శత్రువులకు మన ఎత్తుగడ గురించి తెలిసిందంటే దానికి ప్రతిగా మన మరో వ్యూహం ఏమిటో అది నిశ్చయించుకోవాలి. మనిద్దరి మధ్య ఇదే తేడా అల్లుడు, ఇదే తేడా. నీ మనసులో చిన్న సందేహానికి తావు ఇప్పటికీ ఉన్నది. శత్రువులకు మన ఎత్తుగడ గురించి తెలిసిపోతే ఎలా? అల్లుడు, నా మనసులో కేవలం ఒకే ఒక నిశ్చయం ఉన్నది. శత్రువులకు ఈ ఎత్తుగడ గురించి ఎప్పటికీ తెలియదు, ఎప్పటికీ తెలియదు. ఏ జగన్నాటక సూత్రధారి,
నేడు నీ భక్తులను కష్టాలనే నీలి నీడలో ఆవరించాయి. రక్షించు ప్రభు, నా గౌరవాన్ని దక్కించు. కుంతీదేవిని ఆమె పుత్రులను రక్షించు. వారిని శత్రువుల బారి నుంచి కాపాడు ప్రభు. ఆదుకో ప్రభు, ఆదుకో. ఎందుకు నవ్వుతున్నావు? నేనెందుకు నవ్వుతున్నానంటే, ఒక పరమ జ్ఞాని కూడా ఎంత త్వరగా చెలించిపోతాడని. ఇంతకీ అతనికి బాగా తెలుసు నేను ఎవరికి తోడుగా ఉంటానో వారికి మరి ఎటువంటి భయమూ ఉండదని. ఇదంతా నీ మాయాలేలే. గొప్ప గొప్ప వాళ్లనే తలకిందులు చేస్తావు. నిజమే అనుకో. ఎప్పుడైతే వారు ఆ గృహానికి నిప్పు పెడతారో వారి సైనికులు అవశ్యం ఆ గృహాన్ని నలువైపులా చుట్టుముడతారు. ఒకవేళ పాండవులు ఏదో విధంగా బయటపడ్డానికి ప్రయత్నిస్తే ఆ సైనికులు వారిని హతమార్చి అగ్నిలో పడేస్తారు. అందుకే నా ఉద్దేశం, మనం ఈ స్వరంగాన్ని ఆ గృహం నుంచి ఇక్కడి వరకు తవ్వాలి. వాళ్ళు స్వరంగం నుంచి బయటికి రాగానే నువ్వు వెంటనే నీ నావలో కూర్చోబెట్టుకుని వాళ్ళని ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకు తీసుకెళ్ళాలి. అలాగే. మీరు చెప్పింది బాగానే ఉంది, కానీ ఇంత పెద్ద సొరంగం తవ్వాలంటే సమయం చాలదే. అది నాకు తెలుసు, కానీ మనం ఈ పని చేసే తీరాలి. మీరు తక్షణం తవ్వడం ప్రారంభించండి. యువరాజు తన పరివారంతో అక్కడికి చేరుకున్న వెంటనే నేను నాతో పాటు 2-3 మనుషులు సేవకుడి వేషాల్లో అక్కడికి చేరుకుని అక్కడికి వెళ్లి వారి సామాను లోపల పెట్టే నెపంతో ఇంట్లో దూరి ఏదో ఒక మూల చీకట్లో నక్కి రాత్రయ్యేంతవరకు ఎదురు చూస్తాం. ఒకవేళ అవకాశం దొరికితే మేము అక్కడి నుంచి స్వరంగం తవ్వడానికి ప్రయత్నిస్తాం. మొదలు పెడదామా? నేటి మా కార్యక్రమాన్ని ఎలా నిశ్చయించారు? శివపూజకు ఎప్పుడు వెళ్ళాలి? రేపు సంధ్యాకాలంలో యువరాజా. ప్రజలందరితోటి ఎప్పుడు కలవాలి? వారందరూ నేడే మీ దర్శనానికి రావాలనుకుంటున్నారు. యువరాజు 4 దినములు ప్రయాణము చేసి అలసిపోయి విశ్రాంతి తీసుకుంటున్నారని మేమే వారిని వారించాం. రేపు తమరు ఎప్పుడు ఆజ్ఞాపించినా ప్రజలకి తమ దర్శనం కోసం అనుమతినిస్తాం. ప్రాతకాల సంధ్యావందనం పూర్తయ్యాక మా కోసం ఎవరు వచ్చినా వారిని మేము స్వాగతిస్తాం. వెళ్ళు సైరంధ్రి, ఇక నీవు కూడా విశ్రాంతి తీసుకో. అలాగే మహారాణి. ఏమిటి ఇంత ఆలస్యమైంది? ఆ ముసలిది నిద్రపోతేగా. ఆమె కాళ్ళు నొక్కి నొక్కి నా చేతులు పడిపోయాయనుకోండి.